హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ టేస్టీ రెసిపీస్. నేను మీ లావణ్య ప్రసాద్. ఇంట్లో ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు ఇలా పచ్చి కొబ్బరి పచ్చడి, మజ్జిగ చారు చేశారంటే ఇంట్లో అందరూ కడుపు నిండా అన్నం తింటారండి. రుచి అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా నేను చేసినట్లుగానే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కొబ్బరి పచ్చడిని కుక్ చేసే పని లేకుండా చాలా ఈజీగా చేయొచ్చండి. ముందుగా దీనికోసం 2 కొబ్బరి చెక్కలండి, తర్వాత 5-6 చింతకాయలు ఈ విధంగా మధ్యలో పిక్క తీసి క్లీన్ చేసుకోవాలి. పైన పొట్టు కూడా తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలండి, రుచికి సరిపడా ఉప్పు, 5-6 పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. దీనికోసం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పచ్చడి ఒక రైస్లోకే కాదండి, బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి అయితే అదిరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. తాలింపు ఇష్టపడే వాళ్ళు దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మజ్జిగ చారు కోసం 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే చిటికెడు కారం కూడా వేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మజ్జిగ చారు మరింత రుచిగా ఉండాలంటే ఒక ఉల్లిపాయని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 మిర్చి అండి, ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ చారులోకి చాలామంది ఉల్లిపాయలని ఫ్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేయడం వల్ల మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుందండి. మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ మజ్జిగ చారు పోపు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులో చాలామంది శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటూ ఉంటారు రుచి కోసం. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి. వంట చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చింతకాయ కొబ్బరి పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి. తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపు మజ్జిగలో వేసుకోవాలి. మజ్జిగ చారు అంటే చాలామంది పెరుగులో చాలా నీళ్ళు వేసేస్తూ చేస్తూ ఉంటారండి. అవి అంత రుచిగా ఉండదు. ఇలా చిక్కగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పోపు వేస్తే మజ్జిగ విరిగిపోకుండా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.